వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఎన్ని కోసే ఈ క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు అయితేనేమి, పోలీసులు పెడుతున్నటువంటి అక్రమ కేసులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దాడుల్లో నష్టపోయి గాయపడి పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు బనాయించిన విషయం అయితేనేమి, ఆ యొక్క కార్యకర్తల మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ పరిధిలోకి వచ్చే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ డిజిటల్ బుక్ గురించి విమర్శలు చేయడం జరుగుతా ఉంది. మేము రెడ్ బుక్ అని చెప్పి, దీనికి ఒక రాజ్యాంగం అని చెప్పి మేము ఎప్పుడు కూడా చెప్పలేదు, మా నాయకులు కూడా చెప్పలేదు. ఈ యొక్క లోకేష్ గారు 12-13 క్రిమినల్ కేసుల్లోనే ఉంటేనే మీరు తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఎదుగుతారు. మీకు 12-13 క్రిమినల్ కేసులు ఉంటేనే మీకు పదవులు ఇస్తాము, మీరు రౌడీ షీట్లుగా ఉంటేనే మీకు పదవులు ఇస్తామని చెప్పి గతంలో లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో కూడా కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మరి ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఈ 11 మందిని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పడం, అదేవిధంగా రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తి చిరంజీవి గారి గురించి విమర్శించడం కూడా మనం చూసాం. మరి ఇటువంటి ఈ రోజు నుంచి డిజిటల్ బుక్ ప్లాన్ చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ బుక్ గురించి అన్ని వివరంగా కూడా కార్యకర్తలకు కూడా వివరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినారు, మంత్రులు చెప్పినారు, ఎమ్మెల్యేలు చెప్పినారు అని చెప్పి మీరు తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. మరి ఈ శిక్ష ఊరికే పోదు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు బాధలు అనుభవించారో ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఇది గుర్తు ఉండే విధంగా, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు రిటైర్డ్ అయిపోయినాను, నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను, లేకుంటే ఇంకో ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకో పోస్టింగ్ తెచ్చుకుంటానంటే కాదు. ఇది ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదు. సప్త సముద్రాల్లో దాటైనా సరే, అవతల ఉన్నా సరే ఖచ్చితంగా తీసుకువస్తాం. ఈ యొక్క వైసీపీ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు అయితేనేమి, వాళ్ళను ట్రీట్మెంట్ ఈ యొక్క థర్డ్ డిగ్రీ పేరుతో చేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల అయితేనేమి, నష్టపోయిన వారికి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఈ విషయం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎవరు, ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రైతులకు ఎరువుల సమస్య, ముఖ్యంగా యూరియా. ఈరోజు ఈ యొక్క నంద్యాల ప్రాంతంలో ఎక్కువ ప్యాడీ వేస్తా ఉన్నారు, మొక్కజొన్న వేస్తా ఉన్నారు, మిగతా పంటలు వేస్తా ఉన్నారు. మరి ఎక్కడ కూడా యూరియా దొరకడం లే. ఎక్కడ చూసినా కూడా బ్లాక్ లో యూరియా అమ్ముకునే పరిస్థితి వస్తా ఉంది.